మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం యశ్వంతరావుపేట గ్రామంలో గాంధీ విగ్రహం ధ్వంసం చేసిన దుండగులపై చర్యలు తీసుకోవాలని నర్సాపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. మాసాపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గాంధీ విగ్రహం ధ్వంసాన్ని నిరసిస్తూ మంగళవారం మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి గారి అభిమానులు, రాహుల్ గాంధీ గారి అభిమానులు మరియు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సైనికులంతా కూడా దసరా సందర్భంగా నేను లేని కారణంగా ఈరోజు రావడంతో అందరితో వచ్చి మన శుభాకాంక్షలు తెలియజేయడం, మనందరి ప్రేమాభిమానాలు నిజంగా అదృష్టం. కాంగ్రెస్ పార్టీలో పుట్టినందుకు నేను గర్విస్తున్నాను. మొదటి నుంచి అదే రక్తంతో ఈరోజు నేను ఇంతమంది కాంగ్రెస్ పార్టీ సైనికులకు దగ్గర అవడం నిజంగా నా జన్మ ధన్యమైంది. ఎందుకంటే ఒక పార్టీని నమ్ముకొని పార్టీ ఒడిదుడుకు లోనైన కాంగ్రెస్ పార్టీ సైనికులు ఈ కాంగ్రెస్ పార్టీని మరి ఈరోజు అధికారంలో తీసుకురావడం జరిగిన కారణంగా మేమందరికీ కూడా ఈరోజు కాంగ్రెస్ నర్సాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సైనికులందరికీ కూడా నేను పేరు వాళ్ళందరికీ కూడా ఈరోజు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వచ్చే ఎన్నికల్లో ఈ సైనికులు కాంగ్రెస్ పార్టీ నిర్దేశించినటువంటి అభ్యర్థులను అందరినీ కూడా పెద్ద మెజార్టీతో మరి గెలిపిస్తారు. ఖచ్చితంగా మరి రేవంత్ రెడ్డి గారికి మన ముఖ్యమంత్రి గారికి మన నర్సాపూర్ నుంచి అత్యధిక స్థానాలు ఇచ్చి ఆయన బహుమతిగా ఇస్తారని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. అదే కాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న శ్రేణులకు ఈరోజు మరి మీ అందరికీ చెప్తున్న గత కొన్ని సంవత్సరాలుగా మరి బీజేపీ శ్రేణులు మరి ఈరోజు శాంతియుతంగా స్వాతంత్రాన్ని మనకు ప్రసాదించినటువంటి మహాత్మా గాంధీని అవహేళన చేస్తూ ఆయన సేవలను తక్కువ చూపించి చివరికి ఆయన విగ్రహాలను గ్రామాల్లో లేకుండా చేసే పెద్ద కుట్రకు తెరదీసి మీకు సాక్షాత్తు యశ్వంతరావుపేటలో ఉన్న విగ్రహ ధ్వంసం మీరు చూశారు. ఎంత రెచ్చిపోతున్నారో. మరి ఈరోజు మన తెలంగాణలో అధికారంలో లేకపోయినా ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయో గమనించండి. మరి చరిత్రను తిరగరాసే విధంగా చరిత్రను మలిపేసే కుట్రలు ఈరోజు జరుగుతున్నాయి. మహాత్మా గాంధీ గారిని విగ్రహాన్ని ధ్వంసం చేసిన మరి దుండగులను ఖచ్చితంగా శిక్షిస్తాం. శిక్ష పడేటట్టు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇలాంటి చర్యలను ఎవరు కూడా ఉపేక్షించకూడదు. కాబట్టి నేను నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ చెప్తున్నాను, దీనికి నిరసనగా రేపు వెల్దుర్తి పట్టణంలో 10 గంటలకు మరి ఆ చర్యలను నిరసిస్తూ పెద్ద ఎత్తున మరి మండల పార్టీ ఆధ్వర్యంలో మరి ర్యాలీ నిర్వహించబడుతుంది. ఆ ర్యాలీలో మనమందరం కూడా మరి జాతీయ నాయకులు ఎవరైతే మనకు స్వాతంత్రం సిద్ధించడానికి మనకు శాంతియుతంగా స్వాతంత్రం తీసుకొచ్చినో వాళ్ళ సేవలను మరొకసారి మనం దేశం గుర్తుంచుకునేలాగా వాళ్ళ కుట్రలను తిప్పికొట్టే విధంగా రేపు ర్యాలీ నిర్వహించాలని సాక్షాత్తు ఈ రోజు వచ్చినటువంటి అందరి శ్రేణులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. రేపు పెద్ద సంఖ్యలో ఆ ర్యాలీలో మరి మనం అందరం కూడా పాల్గొనాలి. కాబట్టి దానికి సంబంధించినటువంటి మరి కోడ్కు సంబంధించినటువంటి కూడా మండల పార్టీ అధ్యక్షులు చర్యలు తీసుకుంటారు. అది సాధ్యాసాధ్యాలను కూడా గమనిస్తారు. రేపు ర్యాలీ ఉంటుందని ఈ విధంగా తెలియజేస్తారు. ఈరోజు నర్సాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా మరి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి గారికి దసరా సందర్భంగా పెద్ద ఎత్తున నర్సాపూర్ అన్ని మండలాల నుంచి కార్యకర్తలు నాయకులు వచ్చి శుభాకాంక్షలు తెలుపు సంబరాలు చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా మరి కొన్ని రోజుల క్రితం అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు నాడు యశ్వంతరావుపేటలో మరి కొంతమంది దుండగులు కావాలని మరి ప్రజల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టాలని గాడ్సే వారసులైనటువంటి కొంతమంది యువకులు మరి గాంధీ గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఇటువంటి దానిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి పునరావృతం కాకుండా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం.